పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది వివాహ విషయంలో జ్యేష్ఠ నక్షత్రం అనగానే భయపడడం జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం అందులో త్రిజ్యేష్ఠ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. త్రిజ్యేష్ఠ నక్షత్రాలు త్రిజ్యేష్ఠ కలిస్తే ఎలాంటి పరిణామాలు ఎలాంటి సమస్యలు వస్తాయో వివాహం కాబోతున్న వారు ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. సంతానం కలగకముందు గర్భం వచ్చిపోయినా అబార్షన్ అయినా కూడా వీరు జ్యేష్ఠుడు కాదు. అంటే జ్యేష్ఠుడు అంటే మొదటివాడు, ప్రథముడు అన్నా కూడా మొదటివాడే. జ్యేష్ఠుడు అంటే మొదటివాడు. కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అక్క తమ్ముడు లేదా అన్న చెల్లెలు ఉన్నా కూడా అక్కడ చెల్లెలు జ్యేష్ఠురాలు కాదు, ఎందుకంటే అక్కడ అన్న ఉన్నాడు కాబట్టి మొదలు పుట్టిన వారి జ్యేష్ఠుడు అంటారు. ప్రథముడు జ్యేష్ఠుడు అని అంటారు. మొదటిది అయిపోయింది కదా, అంటే మొదట అబ్బాయి జ్యేష్ఠుడు. అబ్బాయికి ముందు ఏదైనా గర్భం వచ్చి పోయినట్లయితే అబ్బాయి జ్యేష్ఠుడు కాదు. లేదా మొదటి తొలిచూలు అంటారు, అంటే తొలి సంతానం ఆడైనా మొగైనా వారు జ్యేష్ఠులు అవుతారు. ఇక రెండవది మొట్టమొదలు అబ్బాయి జ్యేష్ఠుడు, జ్యేష్ఠ నక్షత్రం. అమ్మాయి కూడా జ్యేష్ఠ నక్షత్రం. అంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరు జ్యేష్ఠ నక్షత్రం. ఇక జ్యేష్ఠ మాసంలో వివాహం అప్పుడేమవుతుందంటే త్రిజ్యేష్ఠ అవుతుంది. అమ్మాయి అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసంలో వివాహం. ఇది త్రిజ్యేష్ఠ కావున ఇది పెళ్ళికి రద్దు అవుతుంది. అంటే ఇది త్రిజ్యేష్ఠ, ఇది వివాహానికి రద్దు, ఇది పనికిరాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది అబ్బాయి జ్యేష్ఠుడు, అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసంలో వివాహం. ఇది కూడా త్రిజ్యేష్ఠ అవుతుంది. అంటే ఇది కూడా పనికి రాదు, రద్దు అవుతుంది అన్నట్టు. అబ్బాయి జ్యేష్ఠుడు, సంతానంలో జ్యేష్ఠుడు మొదటివాడు. అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసంలో వివాహం. ఇది పనికి రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇద్దరు జ్యేష్ఠులు కాకుండా రెండవ సంతానం మూడవ సంతానమైనా అమ్మాయి అబ్బాయి ఇద్దరు జ్యేష్ఠ మాసంలో పుట్టారనుకోండి. ఇద్దరు జ్యేష్ఠ మాసంలో పుట్టారు, జ్యేష్ఠ మాసంలో వివాహం. ఇది త్రిజ్యేష్ఠ అవుతుంది. ఇది కూడా పనికిరాదు. అంటే ఇక్కడ కూడా మూడు జ్యేష్ఠాలు కనిపిస్తున్నాయి కదా. అమ్మాయి అబ్బాయి జ్యేష్ఠ మాసంలో పుట్టడం, జ్యేష్ఠ మాసంలో వివాహం. ఇది పెళ్ళికి రద్దు, ఇది పనికి రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అది అబ్బాయి జ్యేష్ఠ మాసంలో పుట్టడం, అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టడం, జ్యేష్ఠ మాసంలో వివాహం. అర్థమైంది కదా. అబ్బాయి జ్యేష్ఠ మాసంలో పుట్టడం, జ్యేష్ఠ మాసంలో అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టడం, జ్యేష్ఠ మాసంలో వివాహం. ఇది కూడా ఇద్దరు జ్యేష్ఠులు జ్యేష్ఠ మాసంలో పుట్టడం, జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టడం. ఇది కూడా వివాహం రద్దు, అంటే ఈ వివాహం పనికిరాదు. ఇక్కడ కూడా త్రిజ్యేష్ఠలు కలవడం జరిగింది. వేరే కాంబినేషన్, వేరే కలయిక ఏంటంటే ఒకరు జ్యేష్ఠ మాసంలో పుట్టడం, ఒకరిది జ్యేష్ఠ నక్షత్రం కావడం, జ్యేష్ఠ మాసంలో వివాహం. అంటే ఇది కూడా వివాహం రద్దు, ఇది కూడా వివాహానికి పనికిరాదని శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఇక మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది జ్యేష్ఠుడు, జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక. అంటే మీరు ప్రథమ పుత్రుడు, ప్రథమ పుత్రిక అంటే వీరికి ముందు ఏదైనా గర్భం వచ్చిపోయినా వీరు జ్యేష్ఠులు కారు. అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలా అయినట్లయితే వీరు జ్యేష్ఠులు కారు. లేదు వీరు తొలిచూలు పుత్రిక అయినట్లయితే వీరు జ్యేష్ఠులు అవుతారు. అది వీరికి వర్తిస్తుందండి. జ్యేష్ఠ మాసంలో పుట్టిన వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకండి, అది గుర్తుంచుకోండి. అబ్బాయి నక్షత్రం జ్యేష్ఠ అయిందా, అమ్మాయిది జ్యేష్ఠ అయిందా, అబ్బాయి జ్యేష్ఠుడా, ఇవన్నీ కూడా మీరు ముఖ్యంగా గమనించుకోవాలి. వివాహ పొంతనలో ఈ జ్యేష్ఠ నక్షత్రం మరియు చాలా మీరు జాగ్రత్తగా ఆశ్లేష, జ్యేష్ఠ, మూల, రేవతి, అశ్వని, మఖ ఈ నక్షత్రాలు పూర్తిగా ఇది మన తీవ్రమైనటువంటి నక్షత్రాలు. ఇవి విశేష శాంతి చేయాల్సిన నక్షత్రాలని
జ్యోతిష శాస్త్రం చెప్పడం జరిగింది. నక్షత్రాల్లో ఈ పాదాల్లో జన్మించిన వారికి గండ దోషాలు ఏర్పడతాయి కాబట్టి గండదోష పరిహారాలు శాంతులు జరిపించుకోవాలని శాస్త్రం చెప్పడం జరిగింది. ఈ త్రిజ్యేష్ఠ గురించి ఉత్తల కాలామృతంలో గ్రంథంలో తృతీయ బిందువులో 12వ శ్లోకంలో పరిపూర్ణంగా ఈ త్రిజ్యేష్ఠ దోషం గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉత్తర కాలామృతంలో తృతీయ బిందువులో 28, 29 శ్లోకంలో పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది త్రిజ్యేష్ఠ దోషం గురించి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి మరిదికి కీడు కల్పిస్తుంది అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే జ్యేష్ఠ నక్షత్రంలో అది ఎన్నో పాదం మీరు చూపించుకోవాలి. మరి 2, 4 పాదాల్లో జ్యేష్ఠ నక్షత్రం ఉన్నట్లయితే మరి మరిదికి కీడు కల్పిస్తుందని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇలాంటి ఉగ్ర నక్షత్రాల్లో ఎన్నో పాదం ఎలాంటి పరిహారాలు ఎలాంటి శాంతులు చేసుకోవాలి అని కూడా మనకు నిర్ణయ సింధులో కూడా పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. నిర్ణయ సింధులో ఆ గ్రంథంలో ఈ నక్షత్రాలకు ఈ పరిహారాలు ఈ శాంతులు చేసినట్లయితే అవి పూర్తిగా సమసిపోవడం శాంతి జరగడం ద్వారా ఇలాంటి కీడు గండాలు జరగకుండా ఉంటాయని నిర్ణయ సింధులో చెప్పడం జరిగింది. ఇక రాశి సంధుల్లో వృశ్చికము ధనస్సు ఆ రాశి సంధి, మేషము మీనము ఆ రాశి సంధి, సింహము కర్కాటకం ఈ రాశి సంధి. అంటే ఈ సంధి కాలంలో ఈ సంధి రాసుల్లో గండదోషం ఏర్పడడం జరుగుతుందని శాస్త్రంలో చెప్పడం జరిగింది. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ శాస్త్రంలో చెప్పిన పరిహారం ఏంటంటే త్రిజ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీరికి పరిహారం సర్పశాంతి సర్పబలి చెయ్యాలని చెప్పేసి నిర్ణయ సింధులో చెప్పడం జరిగింది. వీటికి పూర్తి పరిహారం శాంతి కమలాకరం అనే గ్రంథంలో కూడా సర్పశాంతి సర్పబలి గురించి ఈ పరిహారాల ద్వారా జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కూడా వారికి పూర్తి పరిహారం ఆ నిర్ణయ సింధులో చెప్పడం జరిగింది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు ఉన్నా లేక జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు. అబ్బాయి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, అమ్మాయి జ్యేష్ఠ మాసంలో పుట్టడం, జ్యేష్ఠ మాసంలో వివాహం ఇది పనికిరాదు. అంటే త్రిజ్యేష్ఠ అవుతుంది. త్రిజ్యేష్ఠ వివాహం పొంతనలో త్రిజ్యేష్ఠ కూడా చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అమ్మాయికి త్రిజ్యేష్ఠ దోషం ఉన్నట్లయితే మరిదికి ప్రాణగండం ఉంటుందని నిర్ణయ సిద్ధులో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా నోట్ చేసుకోండి. ఏదైనా కన్సల్టేషన్కు మీరు ఆ నెంబర్ స్క్రోలింగ్లో ఉన్న నెంబర్ కన్సల్టేషన్ తీసుకోండి. త్రిజ్యేష్ఠ గురించి పూర్తిగా తెలుసుకోండి. వివాహ పొంతనలో త్రిజ్యేష్ఠ కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. మీకు కుజదోషం మరియు ఆ షష్టాష్టకాలు కాలసర్ప దోషం అవి వాటి మాంగలిక దోషాలతో పాటు త్రిజ్యేష్ఠ కూడా తప్పకుండా చూడాలి. త్రిజ్యేష్ఠ ఉన్నట్లయితే ఈ ప్రాణగండాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఈ త్రిజ్యేష్ఠ తప్పకుండా అందరూ తెలుసుకోండి. వివాహ పొంతనలో త్రిజ్యేష్ఠ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. త్రిజ్యేష్ఠ ఉన్నట్లయితే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ప్రాణగండం, మరిదికి కానీ ప్రాణగండం జరుగుతుందని శాస్త్రంలో చెప్పడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.